నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. శంకరం బస వెంకట్రామయ్య గారింట్లో కిందనే వీధి గదిలో ఏర్పాటైంది. మడత మంచం మీద ఉతికిన దుప్పట్లు దిళ్ళు వేయించింది శ్యామల. చదువుకోవటానికి రాసుకోవటానికి టేబుల్ కుర్చీలు ఉన్నాయి. అల్మారాలో బట్టలు పుస్తకాలు సర్దుకున్నాడు. శ్యామల తన గదిలో టేబుల్ లైట్ తెచ్చి శంకరం గదిలో పెట్టింది. ఎందుకండి నాకు ఇవన్నీ? పర్వాలేదు, మామూలు లైట్ ఉందిగా అన్నాడు సిగ్గుపడుతూ శంకరం. ప్రతిదానికి మీరు ఇలా మొహమాట పడితే బాగుండదు. మీకేం కావలసినా నిరభ్యంతరంగా అడుగుతూ ఉండండి. అడగకపోతే అమ్మైనా పెట్టదంటారు. మొహమాటాలు పడటం అయితే మీరు హాయిగా చదువుకోగలరా? పరీక్షలు రాయగలరా? నేను రాత్రిళ్ళు చదవను. 9 వరకు ఇంట్లో పనే సరిపోతుంది. మంచం మీద వాలితే నిద్ర ముంచుకొస్తుంది. నాకు ఈ టేబుల్ ల్యాంప్తో పనేమీ లేదు, మీరు వాడుకోండి అని వెళ్ళిపోయింది. శ్యామల వెళ్ళిన కాసేపటికి పని కుర్రాడు చిన్న బట్టల స్టాండ్ పట్టుకుని గదిలోకి వచ్చాడు. శంకరం తెల్లబోయి చూస్తూ ఉంటే స్టాండ్ గోడవార పెట్టి కుర్చీకి వేళ్లాడుతున్న షర్టు ప్యాంటు తీసి స్టాండ్ మీద వేసి గది తలుపుల దగ్గరకు లాగి వెళ్ళిపోయాడు. కాసేపటికి మళ్ళీ వచ్చి నీళ్ల కూజా గ్లాసు కిటికీ మీద పెట్టి వెళ్ళిపోయాడు. తెల్లబోయిన అవస్థలోనే ఉండిపోయాడు శంకరం. భోజనానికి రమ్మంటున్నారు అని మళ్ళీ వచ్చాడు కుర్రాడు. శంకరం గబగబా లేచి బాత్రూంలో సిద్ధంగా ఉన్న వేడి నీళ్లతో స్నానం చేసి జానకమ్మ వడ్డించిన అన్నం కడుపు నిండా తిని మళ్ళీ వచ్చి గదిలో మంచం మీద వాలాడు. అంతా ఇంద్రజాలంలా నమ్మశక్యం కాకుండా అయింది. 2 రోజుల క్రితం నీటి వెల్లువలో కొట్టుకుపోతున్న గడ్డి పరకలా ఇల్లిల్లు తిరిగాడు. అంతలోనే ఎంత మార్పు! కల్పవృక్ష ఛాయ లాంటి ఆశ్రయం, చక్కని ఇల్లు, కడుపు నిండా తిండి, ఆశించనన్ని సౌకర్యాలు. ఎన్ని సంవత్సరాలైనా ప్రశాంతంగా చదువుకోవచ్చు. చదువుకుంటున్నారా అంటూ వచ్చి గుమ్మంలోనే నిలబడిపోయింది శ్యామల. లేదు, రండి రండి కంగారుగా లేచాడు శంకరం. కొత్తగా ఉందా? పర్వాలేదు, 2 రోజుల్లో అలవాటైపోతుందిలేండి అంది. ఎంతో బాగుందండి నాకు మీ దయ వల్ల. శంకరం గొంతు బరువుగా పలికింది. శ్యామల శంకరం మొహంలోకి చూసింది. ఇదంతా దయ అనుకుంటే కొన్నాళ్లకు పెద్ద అప్పులా కనిపిస్తుంది మీకు. ఎదుటి వాళ్ళని మానవత్వం కలిగిన మనుషుల్లా చూడటం మీకు ఇష్టం లేదా? రేపు మీరు తిండికి గుడ్డకి లోటు లేని స్థితికి వెళ్తారు. ఒక పేద విద్యార్థి మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగితే కాదని పొమ్మంటారా? లేకపోతే చాలా దయ చూపించాలనుకుంటారా? ఇందులో దయాధర్మాలే ఉన్నాయి. సాటి వాళ్లకు సాయం చేయటం మనిషి బాధ్యత అంటారు నాన్నగారు. అలా అని అందరికీ అన్నీ చేయలేము. మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అదే మాకు ఆనందం. శ్యామల, నువ్వు దేవతవి అనాలనుకున్నాడు కానీ అనలేకపోయాడు. కొంచెం నవ్వాడు. వెళ్తానండి, మీరు చదువుకోండి. అప్పుడే పడుకుంటారా? పోనీ వాళ్ళు పడుకోండి, రేపటి నుంచి బాగా చదువుకోవచ్చు. లేదండి, చదువుకుంటాను. టేబుల్ మీద అమర్చుకున్న పుస్తకాల్లో చేతికి అందింది తీశాడు. శ్యామల తలుపుల దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. శంకరం కాలేజీ నుంచి వచ్చేసరికి రూమ్లో మంచం మీద సరికొత్త డ్రాయర్లు, బనియన్లు, లుంగీలు, పైజమాలు కనిపించాయి. ఆశ్చర్యపడ్డాడు. డ్రాయర్లు, బనియన్లు మడతలు విప్పి చూశాడు. సరిగ్గా తన కొలతలు. శ్యామల తెప్పించిందా? ఎలా తెలిసింది? శ్యామల ఆ మాత్రం శంకరం అవసరాలు గుర్తించలేదా? బట్టలన్నీ చిరిగి చాలా ఇబ్బంది పడుతున్నాడు శంకరం. నిత్యం స్నానానికి ముందు డ్రాయరు, బనియను ఉతుక్కొని తన గదిలోకి తీసుకుపోయి ఆరేసుకుంటాడు. 2 రోజులకు ఒకసారి ప్యాంటు షర్టు ఉతికి ఆరేసి ఇస్త్రీ లేకుండానే సాఫ్ చేసి కట్టుకుంటాడు. తన వ్యవహారం అంతా చూస్తూనే ఉందా శ్యామల? మొహం కడుక్కుని భోజనాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. జానకమ్మ ఉప్మా ప్లేటు తెచ్చిపెట్టింది. శ్యామల కూడా కాఫీ తాగుతూ కూర్చుంది. నా రూములో కొత్త బట్టలేవో ఉన్నాయండి అన్నాడు. అవును, మీకోసమే నాన్నగారు తెప్పించారు. ఆయనకెలా తెలిసిందండి? నేనే చెప్పాను, మీ టైం అంతా బట్టలు ఉతుకుతూ ఖర్చు చేయటం నాకు ఇష్టం లేదు. ఈ బాదరబందీ అంతా పెట్టుకుంటే ఇక మీరేం చదువుతారు? రేపటి నుంచి ఆ బట్టల పని ఏది చేయకండి. ఉతకాల్సినవేవో బకెట్లో పడేయండి, పని మనిషి చూస్తుంది. వారానికి ఒకసారి చాకలు వస్తాడు. మీ బట్టలు, పక్క బట్టలు అవి చాకలి పెట్టెలో వేసేస్తూ ఉండండి, నేను పద్దు రాస్తాను. శంకరం ఉప్మా తింటూ అంతా విన్నాడు. కాఫీ తాగి లేస్తూ ఉంటే శ్యామలంది, నాన్నగారు మిమ్మల్ని ఒకసారి వచ్చి కనపడమని చెప్పారు. శంకరం పైకి వెళ్ళాడు వెంకట్రామయ్య గదిలోకి. నమస్కారం అండి. విని వినపడకుండా అని గుమ్మంలో నిలబడ్డాడు.
ఏవో కాగితాలు చూసుకుంటున్న ఆయన కళ్ళెత్తి చూసి, రావోయ్ రా కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. శంకరం మాట్లాడకుండా కూర్చున్నాడు. వెంకట్రామయ్య కాసేపు బర్రబర్ర రాసి కాగితం మడత పెట్టి పెన్ను కింద పెట్టి కళ్ళజోడు చేతిలోకి తీసుకుంటూ, ఏమోయ్ శంకర్రావు, బాగా చదువుతున్నావా? చదువుతున్నానండి. క్లాస్ తెచ్చుకోవాలి మరి, తెలిసిందా? నా ప్రయత్నం అంతా నేను చేస్తున్నానండి వినయంగా అన్నాడు. అలా అని మరీ నిద్ర మాని చదువుతూ కూర్చోకు, ఆరోగ్యం పాడవుతుంది. తెలివైన వాళ్ళు అదే పనిగా చదవకూడదు, చాలా ప్రమాదం. ఇంటికి ఉత్తరాలు అవి రాస్తున్నావా? రాస్తున్నానండి. అబద్ధం వచ్చేసింది. ఇంకా ఆయన ఏవేవో కబుర్లు అడిగాడు. ఆఖరణ డెస్క్లో నుంచి ఒక కవర్ తీసిస్తూ, చూడబ్బాయ్, ఇందులో కొంచెం డబ్బు ఉంది, నీకు ప్యాంట్లు షర్టులు ఏమైనా కావాలంటే కుట్టించుకో అన్నాడు. శంకరం కవర్ తీసుకోకుండా తల దించుకొని టేబుల్ అంచు చూస్తూ కూర్చున్నాడు. చూడు, నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే మాకేం సంతోషం, అందులోనూ మా ఇంట్లో ఉంటూ చూసేవాళ్లకు బాగుండదు. నీ గొడ్డలన్నీ చిరిగిపోయాయి, నేను చూస్తూనే ఉన్నాను, తొందరగా బట్టలు కుట్టించుకో అన్నాడు. తన కోసము, తనని ఆదరిస్తున్న వారి అంతస్తు కోసము ఆ డబ్బు తీసుకున్నాడు శంకరం. వెళ్తానండి చేతులు జోడించాడు. కవర్ పట్టుకుని కిందకు బయలుదేరాడు. సిరి కొందరికి అందాన్ని తెస్తుందంటారు, అక్షరాల నిజం. వాళ్ళ దగ్గర ఆ సిరే లేకపోతే వారి సహృదయత ఎంత మరుగున పడి ఉండేదో. వెంకట్రామయ్య లాంటి వ్యక్తులు సంపదలకే వన్నె తెస్తారు అనుకుంటూ కిందకు బయలుదేరాడు. కిందకొచ్చాడు. శ్యామల కనిపించలేదు. ఎక్కడో వంటింట్లో ఉంది. కాంపౌండ్లో చిన్న పిల్లలిద్దరూ బంతాట ఆడుకుంటున్నారు. శంకరం వాళ్లతో ఆడాడు చాలాసేపు. బజార్కి వెళ్దాం, వస్తారా మీరిద్దరూ అన్నాడు ఆట విరమిస్తూ. నేనొస్తా కుతూహలంగా అంది రేఖ. నేను వస్తా. కిషోర్ బంతి విసిరేసి దగ్గరకు వచ్చాడు. పదండి. ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకుని బయలుదేరాడు శంకరం. ఖరీదులు ఎక్కువ లేకుండా చౌకలో ఎక్కువ బట్టలు తీసుకున్నాడు. పక్కనే ఉన్న టైలర్ షాపులో అన్నీ ఇచ్చేసి ముగ్గురు కాసేపు బజార్లో తిరిగారు. పిల్లలిద్దరికి తినటానికి ఏవో కొన్నాడు. రేఖకి నైలాన్ రిబ్బన్లు, కిషోర్కి ప్లాస్టిక్ బెల్టు కొన్నాడు. ముగ్గురు ఇంటికొచ్చేసరికి శ్యామల వీధిలోనే ఉంది. ఎక్కడికి వెళ్ళారు? ఆశ్చర్యంగా అడిగింది. పిల్లలిద్దరూ చెప్పేశారు. భలే పనిచేశారు, నాకు ఒక మాట చెప్పిపోకూడదు, చీకటి పడ్డా రాలేదేమో అని కంగారు పడుతున్నాను అంది. మీరు కేకలేస్తారేమోనని చెప్పలేదండి అన్నాడు శంకరం నవ్వుతూ. ఇప్పుడు కేకలు తప్పాయా అంది శ్యామల. శంకరం నవ్వి ఊరుకున్నాడు. కాలేజీ నుంచి వస్తుంటే శంకరానికి హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది. ఓసారి బాలకృష్ణ గారిని చూస్తే చాలా రోజులైంది. ఆయన రూమ్కి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తే బాగుండదు? అవును, బాలకృష్ణ అంటే తనకేం కోపం లేదు, ఉన్నదంతా అభిమానమే. కాసేపు బుల్బులు వినొచ్చు. ఆలోచిస్తూనే బాలకృష్ణ రూమ్కేసి నడిచాడు. గుండె దడదడలాడుతూనే ఉంది. సూరిబాబు ఏదో విరుపు విరవక మానడు. పోనీ వాగని, తనకేం లక్ష్యం? అసలు బాలకృష్ణ ఉంటాడో లేదో. గది తలుపులు వేసున్నాయి లోపలికి. ఆశ్చర్యం వేసింది. సాయంత్రం వేళ తలుపులు బిగించుకుని లోపల కూర్చున్నది ఎవరబ్బా? తలుపు మీద నెమ్మదిగా కొట్టాడు 2 సార్లు. జవాబు లేదు. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు. 3వ పిలుపు పిలవకుండానే తలుపులు తెరిచాడు బాలకృష్ణ. ఒంటి మీద టవల్ కప్పుకుని మాసిన గడ్డంతో జుట్టు చెరిగిపోయి దిగాలుగా వడిలిపోయినట్లు కనిపించిన బాలకృష్ణను చూస్తూ, నువ్వా శంకరం, రా రా, అలా నిలబడ్డావు, లోపలికి రా అంటూ ఆప్యాయంగా హడావుడిగా పిలిచాడు బాలకృష్ణ. అలా ఉన్నారేం, ఒంట్లో బాగోలేదా, జ్వరం వచ్చిందా ప్రశ్నిస్తూ గదిలోకి వెళ్ళాడు. బాలకృష్ణ మాట్లాడకుండా వీధి తలుపులు మళ్ళీ గడియ పెట్టి వెనక్కి వచ్చాడు. కూర్చో శంకరం అన్నాడు. జ్వరం ఎప్పటి నుంచండి? అబ్బే, జ్వరం లేదు, ఏం లేదు, ముందు నువ్వు కూర్చో. శంకరం దూరంగా కుర్చీలో కూర్చోబోయాడు. అక్కడ కాదు, ఇలా వచ్చి మంచం మీద కూర్చోబోయి, పర్వాలేదు ఇలారా అంటూ చెయ్యి పట్టుకుని చనువుగా తన పక్కన మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. బాలకృష్ణ ఆదరం చూస్తే శంకరం మనసు పులకరించింది. ఎందుకో సమస్తం పోగొట్టుకున్న దీనుడిలా కనిపించాడు బాలకృష్ణ. గది అలాగే ఉంది. ఎక్కడి బట్టలు అక్కడే, ఎక్కడి పుస్తకాలు అక్కడే. సూరిబాబేడి అడిగాడు. నీకిప్పుడు బాగా ఉందా శంకరం? అడిగిన దానికి జవాబు చెప్పకుండా అడిగాడు బాలకృష్ణ. బాగా ఉందండి, కాఫీ దగ్గర నుంచి అన్నీ అక్కడే. నాకు వేరే గది ఇచ్చారు. టేబుల్ లైటు, ఫ్యాను, చదువుకోవటానికి చాలా సౌకర్యంగా ఉంది. ఇప్పుడు వారాలు మానేశాను. బట్టలు కూడా కుట్టించారు.
నేను చదువుకోవాలే కానీ ఎన్నేళ్ళైనా చదువుకోమన్నారు. ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళండి. పొంగి పొర్లుతున్న కృతజ్ఞతా ప్రవాహంలో ఆపకుండా గడగడా చెప్పేశాడు. శంకరానికి అనుమానం వచ్చింది. నేనిప్పుడు వెంకట్రామయ్య గారి ఇంట్లోనే ఉంటున్నానండి, మీకు తెలుసా అండి అన్నాడు అప్పటికి ఆగి. బాలకృష్ణ తల ఊపాడు. తెలుసు, నువ్వు కాలేజీకి వస్తున్నావో లేదో తర్వాత వాకప్ చేశాను, అంతా తెలిసింది. మళ్ళీ నీ మొహం చూడటానికి సిగ్గుపడ్డాను. నిజంగా నీకు చాలా అన్యాయం చేశానోయ్. బాలకృష్ణ గొంతు బొంగురుగా అయ్యింది. శంకరం కంగారు పడ్డాడు. అబ్బే అదేం లేదండి, నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. వెంకట్రామయ్య గారి అభిమానం కొద్దీ అదంతా చెప్పాను కానీ మీ గురించి తక్కువగా నేను ఎప్పుడూ అనుకోలేదండి. గుడ్డివాడిలాగా నిన్ను తెలుసుకోలేకపోయాను శంకరం. ఎందుకో అప్పుడు అలా పిచ్చెక్కినట్లు నిన్ను వెళ్ళగొట్టాను. తర్వాత ఎంత సిగ్గుపడిపోయానో నీకు తెలీదు. నువ్వు రాసిన ఉత్తరం రోజుకొకసారైనా తలుచుకుంటాను. నన్ను క్షమించు శంకరం. శంకరం చేయి గట్టిగా పట్టుకున్నాడు బాలకృష్ణ. వెచ్చటి కన్నీటి బొట్లు శంకరం చేతి మీద పడ్డాయి. మగవాళ్ళు ఏడవటం శంకరం ఎప్పుడూ చూడలేదు. బాలకృష్ణను చూస్తూ బిక్కమొహం వేశాడు. 2 నిమిషాలు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. అతని కళ్ళ నుండి బొటబొట కన్నీళ్లు జారి పడుతూనే ఉంటే చూస్తున్న శంకరానికి అయోమయంగా ఉంది. బాలకృష్ణ ఎందుకింత బాధపడుతున్నాడు? కాసేపటికి తేరుకున్న బాలకృష్ణ గబగబా టవల్తో కళ్ళొత్తుకుంటూ, ఇట్స్ ఆల్ ఫర్ ది బెస్ట్ శంకరం. నిన్న వెళ్ళిపోమ్మనటమే మంచిదైంది. నీకు మంచి చోటు దొరికింది, నాకు లోకజ్ఞానం తెలిసింది అంటూ నిట్టూర్చాడు. శంకరానికి ఏం అర్థం కాలేదు. బాలకృష్ణ గారికి ఏదైనా ప్రమాదం జరిగిందా? అది తెలియలేదు. సూరిబాబు ఎక్కడికి వెళ్ళాడండి? ఇంకెక్కడున్నాడు? రూమ్లో నుంచి పొమ్మన్నాను. మొన్న తన గుడ్డలవి తీసుకుని పోయాడు. తెల్లపోతూ చూశాడు శంకరం. విమల నీకు తెలుసు కదా? బాలకృష్ణ శంకరం మొహంలోకి చూస్తూ అడిగాడు. విమల అప్పుడు ఎలక్షన్ టైంలో మీకు ఉత్తరం వచ్చింది. ఆ అమ్మాయే. సూరిబాబు మీరు మాట్లాడుకుంటుంటే ఆ పేరు వినటమే కానీ నాకేం తెలియదండి. బీఎస్సీ ఫైనల్లో ఉంది. ఎప్పుడో ఓసారి చూసే ఉంటావు. తెల్లగా సన్నగా చాలా అందంగా ఉంటుంది. నేను తను లెటర్స్ రాసుకునేవాళ్ళం. ఆ వ్యవహారం అంతా సూరిబాబుకు తెలుసు. మేమిద్దరం అప్పుడప్పుడు విమల వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని వచ్చేవాళ్ళం కూడా. విమల్ని ప్రాణాధికంగా ప్రేమించే బాలకృష్ణ ఉత్తరాలు రాసుకునేవాళ్ళం అంటూ ఏ కాలంలోనో జరిగినట్లు చెప్తూ ఉంటే శంకరానికి ఆతృత ఎక్కువైంది. ప్రశ్నలు వేయకుండా బాలకృష్ణ మొహం వైపు చూస్తూ ఆ మాటలు వింటూ కూర్చున్నాడు. విమల పెళ్లి వ్యవహారం ఏదో ప్రస్తావిస్తూ నాకు ఉత్తరం రాసిందిట. సూరిబాబు ఆ ఉత్తరం నాకు ఇవ్వలేదు. తనే చదివి చింపేశాడు. వాడంత జలసి ఫీల్ అవుతున్నాడని నాకేం తెలుసు? అదేంటి, మీకొచ్చిన ఉత్తరం మీకు ఇవ్వలేదా? అదే మరి ఇవ్వలేదు. ఇంకా విను, నాకు ఆ ఉత్తరమే అందలేదు కదా. నేను ఆ ఉత్తరానికి జవాబు ఇవ్వకపోయేసరికి విమలకి చాలా కోపం వచ్చింది. పెళ్ళి అనేసరికి నేను ధైర్యం లేక జవాబు రాయలేదని ఊహాగానాలు చేసింది. పైగా ఈ సూరిగాడు ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను రోజు రూములో తప్ప తాగి తందనాలు ఆడతానట. బజారు వాళ్ళందరినీ తెచ్చి రూమ్లో పెడతానట. నా ఆరోగ్యం కూడా మంచిది కాదుట. నేను చాలా క్రూయల్ ఫెలోనట. ఒకటి కాదు, ఎన్ని వాగాడో దొంగ రాస్కెల్. పాముకు పాలు పోసి పెంచినట్లయింది. శంకరానికి నోరు పెగలటం లేదు. అవన్నీ నమ్మేసి ఆవిడగారు కోపం పట్టలేక 2 గజాల పొడుగు ఉత్తరం రాసింది. ఇదిగో నువ్వే చూడు అంటూ బాలకృష్ణ ఆవేశంగా లేచి డెస్క్లో నుంచి ఉత్తరం తీసి శంకరం మీద పడేశాడు. శంకరం ఆశ్చర్యంగా ఉత్తరం రాశాడు. 10 పేజీల పైనే ఉంది. చదవమనే ఇచ్చాడు బాలకృష్ణ. కానీ చదవటానికి మనస్కరించలేదు శంకరానికి. పర్వాలేదు, మీరే చెప్పండి అన్నాడు ఉత్తరం బాలకృష్ణ దగ్గరే పెడుతూ. బాలకృష్ణ కాగితాలన్నీ అటు ఇటు తిప్పి అక్కడక్కడ చదివి వినిపించడం మొదలుపెట్టాడు. నీకు కొంచెం చురుకుతనం ఎక్కువ. కాలేజీలో అల్లరి చేయటం తప్పితే మరే చెడ్డ గుణము లేదనుకున్నాను. సూరిబాబు నీ స్నేహితుడైనా నా మేలు కోరి అంతా చెప్పాడు. అతనికి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. ఒక త్రాగుబూతుని, జుగుదరిని, వేశ్యాలోలుని నమ్మి ఏ ఆడది బాగుపడింది? నా హృదయంలో నీకు చోటిచ్చి దాన్ని మలినపరుచుకున్నాను. ఇవాళ నీ రూపాన్ని బయటకు గెంటి నా హృదయాన్ని గాయపరుచుకుంటున్నాను అని చదివాడు ఒకచోట. కాసేపు ఆగి, గతమంతా జ్ఞాపకం చేస్తూ నన్ను దెప్పుతూ తను ఏడుస్తూ నన్ను ఏడిపించాలని ఇంత ఉత్తరం రాసింది అంటూ ఆవేశంగా మళ్ళీ ఉత్తరంలో ఇంకో చోట చదివాడు. అందులో వాక్యాలెన్నో ఎత్తి చూపాడు.
ఆ ఉత్తరాన్ని బాలకృష్ణ ఎన్నిసార్లు చదివాడో శంకరం ఊహకి అందలేదు. బాలకృష్ణ కళ్ళల్లో ఎర్రటి జీరలు తేలాయి. మొహం అంతా చెమట పట్టింది. అతన్ని చూస్తూ ఉంటే శంకరానికి పుట్టెడు జాలేసింది. మరి మీరేం చేశారు అన్నాడు గొంతు పెగల్చుకుని. ఏం చేశానా? ఉత్తరం ఇప్పి 4 పేజీలు చదివేసరికి నా తల తిరిగింది. ఎలాగో ఊపిరి బిగపట్టుకుని అంతా చదివాను. అసలప్పుడు నేను ఎలా అయ్యానో కూడా జ్ఞాపకం రావటం లేదు. అంతలో తలుపులు తూసుకుని లోపలికి వస్తూ సూరిబాబు కనిపించాడు. అంతే, దెయ్యంలా విరుచుకు పడ్డాను. చొక్కా పట్టుకుని చెళ్ళు చెళ్ళుమంటూ వాడిని చెంపలు వాయించాను. నేను తప్ప తాగుతానా, బజారు ముండల్ని మేపుతానా, చెప్పరా దొంగగాడిద అంటూ వాడిని చితకదన్నాను. విమల నా స్నేహం మానేస్తుంది అనుకున్నాడు, కానీ ఇదంతా నాకు తెలుస్తుందని వాడు అనుకోలేదు. నేను అలా చెప్పలేదే అని మొదట కాసేపు దాబాయించాడు. తర్వాత నాంచుతూ కొంచెం కొంచెం చెప్పేశాడు. పరీక్షల రోజులు కదా, నేను పెళ్లి ఆలోచనలో పడి వర్రీ అవుతానని నాకు విమల ఉత్తరం ఇవ్వలేదుట. ఎంత పిచ్చివాగుడో! అసలు నా ఉత్తరం నువ్వెందుకు చించాలి, చదవాలి అంటే నీ మంచి కోసమే అన్నాడు. నా మంచి కోసమే నా మీద అబద్ధాలు చెప్పావా అంటే నోరెత్తడు. ఇంకేమనను? అసహ్యం వేసింది. వ్యర్థమని తక్షణం పొమ్మన్నాను. అల్మారాలో నుంచి వాడి గుడ్డలవి తీసి విసిరి పారేశాను. అన్నీ మూట కట్టుకుని ఏడుస్తూ పోయాడు. 2 రోజులైంది చూడు. వారం రోజుల పరీక్షలు. ఈ గోహల ఎలా వచ్చి పడిందో! ఇంకేం చదువు, ఇంకేం పరీక్షలు. శంకరం మౌనంగా అంతా వింటూనే ఉన్నాడు. బాలకృష్ణ మనసు తేలిక పడేలా ఎంతోసేపు చెప్తూనే ఉన్నాడు. మరి తర్వాత మీరు విమల గారికి ఉత్తరం రాయలేదా? ఎందుకు? బాలకృష్ణ ఎర్రగా చూస్తూ అన్నాడు. శంకరానికి ఏం చెప్పాలో తోచలేదు. బాలకృష్ణకి ఏమైనా సాయం చేయగలిగితే బాగుండును. ఏం చేయగలడు తాను? విమల గారి ఇల్లు ఎక్కడా? బాలకృష్ణ మొహంలోకి చూస్తూ అడిగాడు. ఎందుకు? ఏం లేదు, మీ గురించి నిజాలేమిటో ఆవిడికి మాత్రం ఏం తెలుసు? తెలుసుకోవటానికి ఏం ప్రయత్నించింది? ఒక వ్యక్తి నా గురించి చెడ్డగా చెప్తే ఆ వ్యక్తి నాకు నిజమైన స్నేహితుడు కాడని ఎందుకు సందేహించలేకపోయింది? మాట మాత్రం కూడా నన్ను అడగకుండా ఇంత కఠినంగా ఉత్తరం రాసింది కదా, ఆ మాటలని నమ్మేసి ఇవాళ మళ్ళీ నువ్వు వెళ్ళి నా గురించి మంచిగా చెప్తే నమ్ముతుందా? క్షమించమంటూ మరొక ఉత్తరం రాస్తుంది. మళ్ళీ రేపు ఏ వెంకట్రావు చెడ్డగా చెప్తే? వద్దు శంకరం, నన్ను నమ్మని మనిషితో నాకు ఎలాంటి సంబంధము వద్దు. ఆమె ఉత్తరంతోనే తనకు నాకు స్నేహం పోయింది. అయ్యో, తొందరపడకండి బాలకృష్ణ గారు. సూరిబాబు ఎంత నమ్మకంగా చెప్పాడు. నిజం తెలిస్తే ఆవిడ ఎంత పశ్చాత్తాపడుతుందో అన్నాడు కంగారుగా. పశ్చాత్తాపాలతో సమస్యలు పరిష్కారం కావు. ఈ ఉత్తరం వచ్చే క్షణం వరకు నాకు విమలంటే అంతులేని ఇష్టం. ఆమె ఏదైనా ఆపదలో ఉందని తెలిస్తే నా ప్రాణాలు ఇచ్చేయాలనుకునేవాణ్ణి. విమల లేకుండా నా భవిష్యత్తే లేదనుకున్నాను. మా నాన్న ఒప్పుకోకపోయినా విమలను పెళ్లి చేసుకు తీరాలని నిర్ణయించుకున్నాను. నా మీద ఎవరో ఏదో చెప్తే నన్ను పిలిచి ముఖాముఖి అడగలేకపోయిందా? ఇలాంటి ఉత్తరం రాస్తే నేను ఎంత బాధపడతానో ఆలోచించిందా? నువ్వే చెప్పు శంకరం. శంకరం బాలకృష్ణని తదేకంగా చూశాడు. ఆ అమ్మాయి తప్పు చేసిందనుకోండి, కనీసం తను తప్పు చేసినట్లయినా తెలియాలి కదా. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? తెలియకపోతే మీ మీద దురభిప్రాయం అలాగే ఉండిపోతుంది కదా. సూరిబాబు మాటలే నిజం అనుకుంటుంది అన్నాడు. అనుకోని శంకరం, ఆమె నా మీద ఆ దురభిప్రాయంతోనే ఉండని అన్నాడు. బాలకృష్ణ తర్కం శంకరానికి నచ్చలేదు. కానీ బాలకృష్ణ వేదనకు తనేం చెప్పాలో తోచలేదు. నిజం చెప్పండి, విమలతో సంబంధం పోయిందనుకుంటే తర్వాత మీకు ఇంకా బాధగా ఉండదు అన్నాడు. బాలకృష్ణ కాసేపు మాట్లాడలేదు. లేదు శంకరం, నా మాట నమ్ము. విమల నన్ను సిన్సియర్గా నమ్మలేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నాకు ఆ బాధ కలగటం లేదు. జీవితానికి ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రేమకి విశ్వాసానికి దూరంగా బ్రతకలేము అన్నాడు. మీరనేది నిజమే, కానీ అసలు ఆమె ఉత్తరమే మీకు అందలేదనే సంగతి ఆమెకు తెలియాలండి. లేకపోతే మీరు నిజంగానే చెడ్డవారనుకుంటుంది. ఆమె అడ్రస్ ఇవ్వండి, నాకు నిజం చెప్పేసి వస్తాను. ఇదిగో ఈ ఉత్తరంలోనే ఉంది ఆమె అడ్రస్, కావాలంటే తీసుకో. శంకరం గబగబా ఆ అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. బాలకృష్ణ మొహం రాను రాను తేట పడింది. నన్ను నమ్మినందుకు నిన్ను అన్యాయం చేశాను ఈ శంకరం. అందుకే నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు. 2 ఒకటే కదా. శంకరం మాట్లాడలేదు. బాలకృష్ణ ఎంత బాధపడితే బాధ నుంచి అంత విముక్తుడవుతాడు అనిపించింది. ఈ ఒక్క సంఘటనతో 3 వ్యక్తుల నిజస్వరూపాలు తెలుసుకున్నానోయ్. విమల నన్ను ప్రేమించలేదు. సూరిబాబు నా స్నేహితుడు కాడు.
ఇక నువ్వు నిజంగా నా ఆప్తుడివి, నిజమైన స్నేహితుడివి. బాలకృష్ణ చిరునవ్వుతో శంకరం చేయి నొక్కాడు. శంకరం శరీరం పులకరించింది. అనురాగపూరితంగా బాలకృష్ణ మొహంలోకి చూశాడు. శంకరం, నీకేం కావలసినా నన్ను అడుగు. ఎంతవరకు చదువుకున్నా నేను డబ్బిస్తాను. అబద్ధం కాదు శంకరం, ఈసారి నిన్ను మోసం చేయను. అలాగేనండి, అలాగే అడుగుతాను అన్నాడు శంకరం సంతోషాతిరేకంతో. తనకు సహాయం చేసే అవకాశం బాలకృష్ణకు మళ్ళీ ఇస్తేనే అతని బాధ తగ్గుతుంది. బాలకృష్ణ లేచాడు. కాసేపు అలా తిరిగొద్దాం పద. ఇప్పుడు నా మనసు చాలా హాయిగా ఉంది. దేవుళ్ళ వచ్చావు. నీతో మాట్లాడితే ఎంత తేలిక పడిందో చూసావా? గబగబా మొహం కడుక్కొచ్చి బట్టలు వేసుకుని తలదూకున్నాడు. గదికి తాళం పెట్టి ఇద్దరూ వీధిలో పడ్డారు. శంకరం, నువ్వేదైనా కొనుక్కోవోయ్ అన్నాడు. అయితే కాసిన మరమరాలు కొనండి. బాలకృష్ణ నవ్వుతూ పిడత కింద పప్పు 2 పొట్లాలు కొన్నాడు. తింటూ నడిచారు. బట్టలు ఏమైనా కొనుక్కుంటావా? అబ్బే వద్దండి, నిజంగా చాలా ఉన్నాయి. పోనీ కొత్త జోడు కొనుక్కోరాదు? ఎందుకండి, మొన్ననేగా మీరు కొన్నది, ఇంకా కాళ్ళకు పుళ్ళు పడుతూనే ఉన్నాయి. అలా కాదు, ఏదో ఒకటి కొనుక్కో. దారిలో వాచీల షాపు కనపడింది. అన్నట్టు నీకు వాచీ లేదుగా అన్నాడు బాలకృష్ణ. ఇప్పుడు అంత డబ్బుందా మీ జేబులో అడిగాడు శంకరం. కొనటం రేపు కొందాము, ప్రస్తుతానికి నీకేది నచ్చుతుందో చూసుకో అంటూ శంకరం చేయి పట్టుకుని లాగాడు బాలకృష్ణ ఆ షాపు వైపు. అది కాదు బాలకృష్ణ గారు, నా మాట వినండి. ఇప్పుడు నాకు బుల్బుల్ కొనిపెట్టండి. సంబరంగా చూశాడు బాలకృష్ణ. బుల్బుల్ కావాలా? మరి చెప్పవేం అంటూ మరోవైపు లాక్కుపోయాడు. ఎంచి ఎక్కువ ఖరీదు పెట్టి బుల్బుల్ కొన్నాడు. సెలవుల్లో రూమ్కి వస్తూ ఉండు, వాయించడం నేర్పుతా అన్నాడు. నాకొచ్చండి, మీ బుల్బుల్ మీద నేర్చుకున్నా అన్నాడు శంకరం నవ్వుతూ. అమ్మ దొంగ, ఎప్పుడూ చెప్పలేదేం? ఇద్దరూ మాట్లాడుకుంటూ నడిచారు. బాలకృష్ణ శంకరం చెయ్యి ఊపుతూ కులాసాగా, నీకు చెల్లెలు ఉందటో, నేను పెళ్లి చేసుకుంటాను. నాకు చదువు లేదు కానీ డబ్బు ఉందిలే అన్నాడు. శంకరం నవ్వుతూ, అయితే నన్నే చేసుకోండి అన్నాడు. బాలకృష్ణ పగలబడి నవ్వాడు. నిన్నెందుకో ఈ తిండి దండగా, సరే వెళ్ళు, చాలా పొద్దుపోయింది అంటూ వీడ్కోలిచ్చాడు. బస్సు కోసం నడుస్తూ ఉంటే హఠాత్తుగా విమల గారింటికి ఇప్పుడు వెళ్తే అనిపించింది. ఇప్పుడా? చీకటి పడుతున్నప్పుడు? ఏం చీకటి పడితే తప్పిపోతాను ఆ దారిలో. ఆ అమ్మాయి ఉంటుందా ఇప్పుడు? ఉంటేనే మాట్లాడొచ్చు, లేకపోతే రేపు వెళ్ళొచ్చు. జేబులో అడ్రస్ కాగితం తీసి చూసుకున్నాడు. అరగంట లోపలే విమల ముందున్నాడు. శంకరాన్ని విమల ఎరగదు. బాలకృష్ణ రూమ్లో శంకరం కూడా ఉంటాడని ఆమెకు తెలుసు. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చానండి అన్నాడు శంకరం. ఆ అమ్మాయి వెంటనే దొరికినందుకు సంతోషిస్తూ. శంకరం విమలకు సమవయస్కుడు కాకపోవటం వలన, చిన్నగా కనపడుతూ ఉండటం వలన విమలతో మాట్లాడటానికి ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం పెట్టలేదు. ఏం మాట్లాడాలి అంది ఆ అమ్మాయి ఆశ్చర్యపడుతూ. బాలకృష్ణ గారికి మీరు రాసిన అతని సంగతి అయితే మాట్లాడొద్దు, అందుక మీరు వచ్చింది. అది కాదండి, మీరు మొదట రాసిన ఉత్తరం అతనికి అసలు అందనే లేదు. అతని సంగతి వద్దన్నాను కదా. మీకు అసలు చాలా విషయాలు తెలియవు. నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి. మీ ఉత్తరం బాలకృష్ణకి ఇవ్వకుండా సూరిబాబు చదివి చింపేశాడు అన్నాడు. విమల ఆశ్చర్యపోతున్నట్లు చూసి, ఇక్కడ కాదు, డాబా మీదకు వెళ్దాం రండి అంటూ గబగబా మెట్ల వైపు దారి తీసింది. ఇద్దరూ డాబా మీద కూర్చున్నారు. శంకరం మొదలుపెట్టాడు. ఇందాక నేను బాలకృష్ణ గారి రూమ్కు వెళ్ళాను అంటూ జరిగింది జరిగినట్లు పూసగుచ్చినట్టు చెప్పాడు. విమల నిర్ఘాంతపోతున్నట్టుగా వింది. నేను మొదటి రాసిన ఉత్తరం బాలకృష్ణ చదవనే లేదా అంది మళ్ళీ. లేదండి, మీ రెండో ఉత్తరం అందాకే మొదటి ఉత్తరం సంగతి తెలిసింది. బాలకృష్ణ ఎక్కడున్నాడు? కంగారుగా అడిగింది. రూమ్కే వెళ్తానన్నారు. బజార్ నుండి నేను ఇటే వచ్చేశాను. బాలకృష్ణ గురించి మీకు నిజంగా తెలుసా? అయ్యో, నేను చాలా నెలలు ఆ రూమ్లో ఆయనతోనే ఉన్నానండి. ఆయనకి చదువు అంటే కొంచెం అశ్రద్ధ, అల్లరంటే ఉత్సాహం. అంతకన్నా దుర్గుణాలు ఏమీ లేవు. చాలా దయగల మనసు, అమాయకుడు అనిపిస్తుంది నాకు. సూరిబాబు బాలకృష్ణ స్నేహితుడిగా లేని సంగతులన్నీ ఎందుకు చెప్పాడు నాతో? అదే ఆశ్చర్యం బాలకృష్ణ గారికి. అతను అలా ఎందుకు చేశాడో అర్థం కాదు. బాలకృష్ణ ఎలా ఉన్నాడు? నా మీద కోపంగా ఉన్నాడా? కోపం కాదండి, కొంచెం బాధగా విరక్తిగా ఉన్నారు. విమలకి నా మీద నమ్మకం లేదు అన్నారు నాతో. నమ్మకం ఎందుకు లేదు? అంత దగ్గర స్నేహితుడే అలా చెప్తే
మీరు బాలకృష్ణ గారితో మాట్లాడాకే ఒక అభిప్రాయానికి రావాల్సింది కదండి. విమల మౌనంగా ఉండిపోయింది. శంకరం చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పాడు. విమల మొదటి కన్నా ఆసక్తిగా ఆతృతగా వింది. హఠాత్తుగా ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. నీటి బొట్లు జలజల కిందికి రాలాయి. చాలా తొందరపడ్డాను అంది. అవును, పర్వాలేదు, మీకు నిజం చెప్పాలని నాకే ఆతృత కలిగింది. బాలకృష్ణ గారు అసలు ఒప్పుకోనే లేదు. నేనే మళ్ళీ మళ్ళీ అడిగి మీ అడ్రస్ తీసుకున్నాను. చాలా మంచి పని చేశారు. మీరే ఆయనకు మంచి స్నేహితుడు. మీరు ఇంత చొరవ చేయకపోతే నేను బాలకృష్ణ మీద కోపంగానే ఉండేదాన్ని. నాకు చాలా మేలు చేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు బాలకృష్ణ? రూములోనే ఉంటారు. ఆయన ఇప్పుడు ఎక్కడికి తిరగటం లేదు. అయ్యో, బాగా చీకటైపోయింది, లేకపోతే ఇప్పుడే వెళ్ళేదాన్ని అంది. మీరు సాయం రమ్మంటే నేను వస్తాను, లేకపోతే నేనే బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడిన సంగతి చెప్పనా? అలా వద్దు, నేనే మాట్లాడతాను, రేపొద్దున్నే వెళ్తాను. ఆయన కొంచెం కోపంగా మాట్లాడినా మీరు బాధపడకండి. మాట్లాడినవ్వండి, న్యాయమే కదా. ఆయన అంత బాధ పెట్టాను కదా. ఆయన ఎలా మాట్లాడినా బాధపడను. నా తప్పు నేను చెప్పుకుంటాను అంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ లేచాడు శంకరం. అరగంట అనుకున్నది గంటన్నర దాటింది. విమల గేటు దాకా సాగనంపింది. తను తొందరగా చేరకపోతే శ్యామల కంగారు పడిపోతూ ఉంటుందని శంకరానికి ఎప్పుడూ భయమే. బుల్బుల్ పట్టుకుని ఇంటికి వచ్చిన శంకరాన్ని చూసి ఆశ్చర్యపడింది శ్యామల. ఏమింత ఆలస్యం చేశారు? ఏమైందో నన్ను కంగారు పడుతున్నా అంది చిరుకోపంతో. శంకరం నవ్వాడు. బజార్లో తప్పిపోకుండా వచ్చాలండి అన్నాడు. స్నానం భోజనం అయ్యాక బుల్బుల్ కొనిచ్చిన బాలకృష్ణ ఉదంతం అంతా చెప్పాడు శ్యామలకి. విమలతో మాట్లాడిందంతా చెప్పాడు. శ్యామల ఆశ్చర్యపడి, చాలా మంచి పని చేశారు. బాలకృష్ణలో అణిగిపడి ఉన్న సంస్కారం ఎప్పటికైనా బయటపడింది. బాలకృష్ణకు కొంచెం తెలివి మాలిన తన ఉందేమో కానీ నీచత్వం లేదు. తన ఆత్మాభిమానాన్ని గుర్తుంచుకున్నాడంటే బాలకృష్ణ బాగుపడుతున్నాడన్నమాటే అంది శ్యామల బాలకృష్ణని అర్థం చేసుకుంటూ. ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలయ్యాయి. చాలా బాగా రాశాననుకున్నాడు శంకరం. ఆ మాటే శ్యామలతో అన్నాడు. సెలవుల్లో కూడా ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు. 2 రోజులు ఆలోచించి శ్యామలతో చెప్పాడు. మా ఊరు వెళ్ళటం నాకు ఇష్టం లేదండి. మా అమ్మ లేదు కదా, అక్కడ నాకెవ్వరూ లేరు. పోనీ మానేయండి, వెళ్ళబుద్ధి కాకపోతే మరీ మంచిది. కథల పుస్తకాలు అవి చదువుకుంటూ కూర్చోండి. మీరేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్పనా అంది. నేనేమనుకుంటాను? ఈ మాట నేనంటే మీకెంత కోపం వచ్చేది అన్నాడు. ఇప్పుడు మీకు కోపం వచ్చిందిగా. కోపం రాదన్నారుగా, అయితే వినండి, మీకు పని అప్పగిస్తాను. ఎలాగూ మీకు సెలవుల్లో కాలక్షేపం కావాలి. రేఖకి కిషోర్కి కాస్త చదువు చెప్పండి. స్కూలుకు పంపించడం తప్పితే వాళ్ళకేం వంట పడుతుందో తెలీదు. ట్యూషన్లు పెట్టించినా అవి అలాగే ఉన్నాయి. చదువుకునే వాళ్ళకి శ్రద్ధ లేకపోతే టీచర్లు ఏం చేయగలరు? పోనీ నేనే చెప్దామా అంటే నాకు ఆ ఓపిక లేదు. ఆ పాఠాలు లెక్కలు చూస్తే నాకే నిద్రొస్తుంది ముందు. అయినా వాళ్ళకి అసలు నా దగ్గర భయం లేదండి. ఓవైపు పాఠం చెప్తూ ఉంటే బిస్కెట్ల బఠానీలో తింటూ కూర్చుంటారు. నా నోట్లో కూడా పడేస్తారు. అది వరస. పాపం నాన్నగారు పైకి చెప్పరు కానీ మమ్మల్ని అందరినీ పెద్ద పెద్ద చదువులు చదివించాలని ఎంతో ఆశ. నా చదువు గుంటపూలు పూసింది. నాకేం బెంగలేదులేండి. పోనీ అన్నయ్య అయినా నాన్నగారి ముచ్చట తీరుస్తాడేమో అంటే అది కనిపించడం లేదు. ఇప్పటికి బిఏ 2 సార్లు తప్పాడు. ఊళ్ళో ఉంటే బాగా చదవటం లేదని మెడ్రాసులో మా అత్తయ్య గారింట్లో పెట్టారు కదా. ఈ సంవత్సరం మరేం చేస్తాడు? ఈ చిన్నపిల్లలకైనా కాస్త చదువు వంట పడితే బాగుండని అనిపిస్తుంది. శ్యామల ఎంతో చనువుగా కుటుంబ విషయాలన్నీ చెప్తూ ఉంటే వింటూ కూర్చున్నాడు శంకరం. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలండి, అప్పుడే చదువు మీద ఏం శ్రద్ధ ఉంటుంది? ఇద్దరూ తెలివైన వాళ్లే, పెద్ద చదువులు చదవకపోరు. ఇవాటి నుంచి నేను వాళ్ళ విషయం చూస్తాగా, మీకెందుకు? మీరేం దిగులు పడకండి. ఆ బాధ్యత నా మీద వదిలేయండి, నాకు సంతోషంగా గడుస్తుంది అన్నాడు. వాళ్ళ పరీక్షలు నెల్లాళ్ళు ఉన్నాయనుకుంటాను. ఈ ఏడాది ఫెయిల్ అయినా మళ్ళీ స్కూల్ తెరిచేసరికి బాగా ఉండేలా చూడండి అంది. అసలు వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉందో చూడాలి. మీరేం దిగులు పడకండి, నేనున్నానుగా అన్నాడు శంకరం దృఢంగా. భోజనాలు అయ్యాక పిల్లలిద్దరినీ తన గదిలోకి పిలిచాడు. ముగ్గురు కాసేపు పుస్తకాల్లో బొమ్మలు చూసుకున్నారు. మీ ఇద్దరిలో ఎవరు గడగడా చదవగలరు ఉన్నట్టుండి అడిగాడు శంకరం. నేను చదువుతానండి అన్నాడు కిషోర్. చీవాడన్నీ తప్పులేండి, నేనే బాగా చదువుతాను అంది రేఖ. అలా కాదు, మీరిద్దరూ దెబ్బలాడుకుంటే నాకేం తెలుస్తుంది? నేను ఒక పుస్తకం ఇస్తాను, ఇద్దరు కొంచెం కొంచెం చదవండి, వింటాను
అంటూ శంకరం టేబుల్ మీద ఉన్న పత్రిక తీసి రేఖకిచ్చాడు. రేఖ ఓ కాగితం తెరిచి చదవాలని ప్రయత్నించి చదవలేక, ఇదేం పుస్తకం, మా మాస్టర్ ఇది చెప్పారా ఏంటి, నా పుస్తకం అయితే నేను బాగా చదువుతాను అంది. అయితే నీ పుస్తకం తెచ్చుకో, నువ్వెంత బాగా చదువుతావో చూస్తాను అన్నాడు. రేఖ ఇంట్లోకి పరిగెత్తింది. కిషోర్, నువ్వు కూడా నీ పుస్తకాలు తెచ్చుకో, తొందరగా వచ్చాయి, ఎవరు ఫస్ట్ వస్తారో చూస్తాగా. ఇద్దరూ పోటీల మీద పుస్తకాలు తెచ్చుకున్నారు. శంకరం దగ్గర కూర్చొని గడగడా చదవటం ప్రారంభించారు. కాసేపు శంకరం వింటూ కూర్చున్నాడు. అరే, ఇద్దరు ఇంత బాగా చదువుతున్నారు అంటూ సంభ్రమం వెలిబుచ్చాడు. ఇన్నాడు నాకు తెలియలేదు సుమా అన్నాడు విస్తుపోతూ. ఆ సంతోషంతో పిల్లలు శంకరం లెక్కలు చెప్తే చేశారు, ప్రశ్నలు వేస్తే తప్పులో ఒప్పులో జవాబులు చెప్పారు. ఏమడిగినా ఏడుపు మొహాలు మాత్రం పెట్టలేదు. ఈ పూటకు సరిపోయింది, మీ పుస్తకాలన్నీ ఈ గదిలోనే పెట్టేసుకోండి, రోజు మనం ముగ్గురం కలిసి చదువుకుందాం, మీ పాఠాలన్నీ ఎంత బాగున్నాయి నాకు అన్నాడు శంకరం. పిల్లలిద్దరూ ఉత్సాహంగా పుస్తకాలు శంకరం పుస్తకాల మధ్య పెట్టుకున్నారు. తర్వాత అడిగింది శ్యామల, ఎలా ఉన్నారు మీ శిష్యులు అని. నన్ను హడలు కొట్టేశారు మీరు, వాళ్ళని ఎలా లొంగదీయాలని పథకాలు వేస్తున్నాను, అంత ఉత్తిదే. ఇద్దరూ చక్కగా చదువుతున్నారు, చెప్పినట్టు వింటున్నారు. ఓ గంట చూసి మరీ విసిగించకూడదని వదిలేశాను అన్నాడు. ఏంటి మీరు చెప్పేది హాస్యం కాదు కదా, తెల్లబోతూ అంది. మీతోనా? వాళ్ళు నిక్షేపంగా చదువుతూ ఉంటే మధ్య నా హాస్యం ఏంటి? ఒక్క మాట, శంకరం చదువు చెప్పే మాస్టారు అని వాళ్ళకి ఎప్పుడూ అనిపించకూడదు. మాస్టర్ దగ్గరికి వెళ్ళి చదువుకోండి అని మీరు ఎప్పుడూ అనకండి. వాళ్లకు నేనంటే చాలా ఇష్టం, నన్ను నమ్ముతున్నారు. రేపటి నుంచి ఎంత బాగా చదువుతారో చూడండి. శ్యామలకి ఎంతో సంతోషం కలిగింది. నిజంగా వాళ్ళిద్దరూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం పరీక్షలు పాస్ అవుతూ తెలివిగా చదువుతూ ఉంటే నాన్నగారు ఎంత సంతోషిస్తారో చెప్పలేం అంది. శంకరానికి ఎంతో తృప్తి కలిగింది. ఆ ఇంటికి తను ఆ మాత్రం చేయగలిగితే అదే 10,000 అనిపించింది. రిజల్ట్స్ వచ్చాయి. అనుకున్నట్లే శంకరానికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అనుకోని విధంగా శ్యామల అన్న రమేష్ బిఏ పాస్ అయ్యాడు. వెంకట్రామయ్య హృదయం పసిపిల్లాడిలా గంతులేసింది. రమేష్ ఎంఏలో జాయిన్ అయ్యాడు. శంకరం బిఏ ప్రారంభించాడు. స్కాలర్షిప్కి అప్లై చేశాడు. చీకు చింత లేకుండా చదువుకోవటమే ధ్యేయంగా గడిచిపోతున్నాయి రోజులు. కష్టాల ఒత్తిడి, సుఖాల ప్రాబల్యము రెండూ అనుభవించక తప్పదు మనిషికి. ఆ కష్టాలు ఎవరో కల్పించినవి అయితే ఆ అనుభవం మరీ బాధాపూరితంగా ఉంటుంది. అలాగే సుఖాలకు కూడా సాటి మనుషుల సహృదయాలే కారణమైనప్పుడు ఆ అనుభవం రెట్టింపు సుఖాన్నిస్తుంది. శంకరం గుండెల్లో 2 అనుభవాలు సరి సమానంగా చోటు చేసుకున్నాయి. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.